సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ గురించి తెలియని వారికి, అంటే ఎడిటింగ్ గురించి తెలియని వారికి నేనైతే మన ఈ పిక్సెల్ ల్యాబ్లో ఉన్న టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాగ యూస్ అవుతాయి, ఎలాగ చేస్తారనేది కొంతమంది తెలియదు. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే ప్లస్ బటన్, లేటెస్ట్ పొజిషన్ ఇవే తెలుసు, కానీ మిగతా గురించి తెలియదు అనమాట. నేను మిగతా వాటి గురించి కూడా చెబుతాను. సో చూడండి, మీరు లాస్ట్లో చూడండి, మీకైతే బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత నేనైతే ఇంకా దేని గురించి చేయాలో, రివ్యూ చేయాలో చెప్పండి, దాని గురించి చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనైతే దీని గురించి చేస్తాను. తర్వాత ఇమేజ్ సెర్చ్ గురించి, స్నాప్షాట్ గురించి, వీటి గురించి కూడా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ గురించి చేస్తాను చూడండి, ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ మన మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే, సో పిక్సెల్ ల్యాబ్ అంటే మనకి ప్లే స్టోర్లో ఉంటుందండి. దీనికి ప్రో వర్షన్, గ్రీ వర్షన్ ఏమి ఉండదు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ న్యూ టెస్ట్ అనేది వస్తుంది అనమాట స్టార్టింగ్లో. సో న్యూ టెస్ట్ అనేది ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. డిలీట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో సైజ్ అనేది మనం 1:1 అంటామాట దీన్ని. సో ఒక మన సైజ్ అని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. సో ఇమేజ్ సైజ్ మీద మీరు టైప్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కస్టమ్గానే ఉంటాయి అనమాట, థంబ్నెయిల్స్ కానీ ఇలాగా. సో తర్వాత ఇలాగెళ్తే ఇక్కడ మీకు ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, ఇమేజ్ అని ఉంటుంది, కెమెరా అని ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఫ్రమ్ గ్యాలరీ అని అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ఈ సైజులోకి మీ ఫోటో, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు అక్కడ ఉన్న గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ మొత్తం వచ్చేస్తాయి. సపోజ్ చూడండి, ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి శాచురేషన్ అనమాట, శాచురేషను హెవ్ ఇక్కడ ఉంటాయి. ప్లస్ తర్వాత ఇక్కడ ఏందా ఇది తీసాం కదా. సో ఇది ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే కొంచెం క్లారిటీ అనేది పెంచుద్ది అనమాట. కొంచెం క్లారిటీ అనేది, సపోజ్ మన మొహం మీద కొంచెం లైటింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఇది పెంచితే ఏదంటే కొంచెం క్లారిటీ పెరిగిద్ది అనమాట. తర్వాత ఒక మన బ్యాక్గ్రౌండ్లో కలరింగ్ బాగా రావాలనుకోండి, ఇక్కడ కలరింగ్ ఇలా స్క్రోల్ చేసామనుకోండి, చూసారు కదా మన గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్ మారింది అనమాట. చూసారు కదా. సో ఇక్కడ గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్ మారింది. ఇదేంటంటే శాచురేషన్. సో శాచురేషన్ అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి, శాచురేషన్ అంటే ఏంటంటే కలరింగ్ ఎక్కువ చేస్తుంది అనమాట. చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది, మనం కలరింగ్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే నార్మల్ పెట్టుకోవచ్చు. బ్రైట్నెస్ ఇది తెలిసిందే. ఒకవేళ మీకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ బ్రైట్నెస్ ఎక్కువ పెంచుకోవాలి, ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్కేనండి, ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి. తర్వాత ఇక్కడ ఇది ఎఫెక్టివ్ అనమాట, ఇది ఒక ఎఫెక్ట్ అనమాట, ఇది ఒక లైన్ లాగా వస్తుంది. చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ లైన్ లాగా వస్తుంది, ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. లేదు నీకు ఇలా కాకుండా ఇది నాయిస్ అనమాట, కొంచెం ఒక ఎఫెక్ట్ లాగా. చూడండి మీకు ఎలా కనిపించిందో, ఇక్కడ చూసారు కదా ఎలా కనిపిస్తుందో. సో ఇలాగనమాట. ఇవన్నీ తర్వాత ఎన్ని చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు రొటేట్ రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చూసారు కదా, అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ని మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట, బర్త్డే కానీ దేనికైనా సరే. సో మనకు అక్కడే కాబట్టి వద్దనిపిస్తుంది. తర్వాత దీన్ని చూసారు కదా, ఇదనమాట. ఇదేమో పిఎన్జీ చేసుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇమేజ్, క్రాప్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది షేప్స్ అనమాట. చూడండి, సో ఇక్కడ షేప్స్ ఉంటాయి. షేప్స్ అంటే ఏం లేదండి, సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను విజిటింగ్ కార్డ్ చేయాలనుకుంటున్నాను. విజిటింగ్ కార్డ్కి ఏంటంటే ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక సైజ్లా పెట్టుకొని, చూసారు కదా ఇక్కడ మనకి చాలా షేప్స్ ఉంటాయండి. సో దీంట్లో షేప్స్ అనేది మార్చుకొని మీరైతే ఎడిటింగ్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకొని, సో ఇట్లాంటి షేప్స్ అనేది ఇక్కడ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత డ్రామ్యాన్ అంటే ఏంటంటే, సపోజ్ మీకు కింద అక్కర్లేని ఉందనుకోండి, ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఇలా చేసుకొని ఈ పెన్ సైజు, స్మూత్నెస్ ఎన్ని వేయించేసుకొని ఇలా కనుక్కున్నారనుకోండి. సపోజ్ మీకు ఇక్కడ ఈ సైడ్ మనకి ఇక్కడ ఈ గ్రీన్ వద్దాకుంటున్నాము, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేసుకొని దీన్ని ఇలా పెద్దది చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ ఏమైందంటే కొంచెం కలరింగ్ అనేది మారిపోయింది అన్నట్టు. ఇప్పుడు కలరింగ్ మనం మార్చుకోవచ్చు అనమాట. కలరింగ్ అని ఇట్లాంటివి చూడండి, ఇక్కడ కలరింగ్ ఉంది, ఈ కలరింగ్ మార్చుకుంటే కలరింగ్ అయిపోద్ది అనమాట. సో ఇలాగనమాట. సో తర్వాత శాచురేషన్ కానీ ఎన్ని పెంచుకుంటే ఇలాగ ఒపాసిటీ తగ్గించుకుంటే కలరింగ్ అనేది కొంచెం చేంజింగ్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇదనమాట డ్రామ్యాన్. ఇది ఇంపోర్ట్ అంటే తెలుసు కదా మీకు, పిఎల్పీలు ఏంటి ఇలాంటివి అనమాట. తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి వెళ్తే మనకి ఏముంటుందండి, టెక్స్ట్ ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ఫొటోస్ రావాలంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్లస్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ప్లస్ బటన్ చూస్తే ప్లస్ బటన్ లేదంటే టెక్స్ట్, కరెంట్ డేట్ వస్తుంది అనమాట. స్టిక్కర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద వస్తున్నాయి చూడండి, బర్త్డే కేక్స్, స్పెట్స్, హ్యాట్స్, సింబల్స్ ఇలాంటివి. ఇవన్నీ
ఇట్లా వచ్చేసరికి ఏమంటారంటే మన స్టిక్కర్స్ అంటాము. సో చూసారు కదా, ఈ స్టిక్కర్స్ మీరు వాడుకోవచ్చు అనమాట. సపోజ్ డెత్ బ్యానర్ మీ యూట్యూబ్ ఛానల్ వాడుకోవచ్చు అంటే దీన్ని వాడుకోవచ్చు. చూసారు కదా నీట్గా వచ్చినాయి ఎట్లాంటివి, లేదంటేనేమో ఇది లోగో కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగనమాట. సో మీకు అక్కడే అనుకుంటే తీసేసుకోండి, నేనైతే తీసేస్తున్నాను చూడండి. సో నాకు అక్కడే కాబట్టి తర్వాత దీంట్లో ఏంటంటే ఫ్రమ్ గ్యాలరీ, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది. ఇది ఏంటంటే మామూలుగా ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఇదేమో లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మీకు అర్థమైతే పోయిద్ది. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ కాదు, ఇది తీసుకున్నాను చూసి కదా, ఇదేమో లేయర్ సింబల్ దీంట్లో ఒక యాడ్ అయింది. సో ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే దీంట్లోకి యాడ్ కాదనమాట, ఎందుకంటే ఇది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కాబట్టి. సో ఇలాగనమాట. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకా కలరింగ్ కానీ బ్రైట్నెస్ కానీ అన్నీ పెంచుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు దీన్ని సపోజ్ మనం కలరింగ్ తీసుకోవాలనుకోండి, కలరింగు కాంట్రాస్ట్ ఇవన్నీ పెంచుకుంటే ఏంటంటే కొంచెం హెచ్డీలో కనిపిస్తానికి అవకాశం ఉందన్నమాట. ఇలాగ అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ నేను డిలే చేసుకున్నాను, నాకు అక్కలేదు కాబట్టి. తర్వాత చూసారు కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే టెస్ట్లోకి వెళ్తున్నాను. టెస్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు టెస్ట్ అనేది హెల్డింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బెండ్ అయినట్టు ఉంటుంది. సైజ్ అనేది ఒకవేళ మీరు పెంచుకోవడానికి ఇష్టం లేకపోతే ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే ఇది పెంచిద్ది అనమాట. చూసారు కదా, ఇలా పెంచిద్ది. ఇది ఏంటంటే రిలేటివ్ పొజిషన్స్. సపోజ్ ఇది మీకు మధ్యలో కాలకుంటే మధ్యలో క్లిక్ చేసుకోవచ్చు, మధ్యలోకి వచ్చేస్తుంది. లేదా సైడ్ కంటే సైడ్కి వచ్చేస్తుంది, పైకంటే పైకి వస్తుంది, కిందకంటే కిందకు వస్తుంది, ఇటు పక్క అంటే ఇటు పక్క వస్తుంది, మధ్యలో కంటే మధ్యలోకి వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఒకవేళ నీ మధ్యలో కాలకుంటే కొంచెం పక్క అనుకుంటే ఇది మీ ఇష్టంగా పెంచుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా ఇది కలరింగ్ చెప్పాను కదా, ఇది కలరింగ్ అనమాట. కలరింగ్ ఒక పెట్టుకోవచ్చు. ఇది మాస్క్ అంటే తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుంది, నేను చూస్తాను చూడండి పెద్ద చేసుకొని. సో మాస్క్ అంటే సో ఇక్కడ మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో అంటే లోగోలా చేసుకోవాలనుకుంటున్నారో సో దాన్ని అయితే ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట మీరైతే. సో ఇదే నాకు అక్కర్లేదు కాబట్టి ఇది ఎక్కువ వాడకండి. తర్వాత ఫాంట్ అనేది మనం యాడ్ ఫాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ రెండు ఆప్షన్ యాడ్ చేసుకొని మన ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నచ్చిన ఫాంట్స్ కానీ లేదంటే మీకు నచ్చిన ఫాంట్స్ కానీ ఇలాంటి ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టైల్ ఏంటంటే కింద మనకి లైన్ రావాలా లేదంటే బెండ్ అవ్వాలా ఇలాగా ఇవన్నీ చూసుకొని చేసుకోవచ్చు అనమాట మనం అయితే. సో నాకు అక్కర్లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇది కర్వ్స్, ఇది చూసారు కదా, దీన్ని కర్వ్స్ అంటారనమాట. సపోజ్ చూడండి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట, మనకి ఇలా లోగో టైప్ లాగా ఇలా రౌండ్గా వచ్చేస్తుంది, కిందకంటే కిందకి పైకంటే పైకి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. చూసారు కదా, ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఎన్ని చూడండి, ఇది ఇటు వచ్చిద్ది అనమాట, ఇది ఇటు వచ్చిద్ది. ఇలా చూసుకొని మీకు లెక్క ప్రకారంగా చూసుకొని చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇదేమో రేడియస్ అంటేనేమో ఇలాగ రౌండ్గా వచ్చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు కాబట్టి దీని అయితే అండర్ సింబల్ నాకు వేసి సో ఇలా చేసుకున్న తర్వాత ఇదేమో అలైన్. సపోజ్ మనకు మ్యాటర్ ఎక్కువ ఉందనుకోండి, ఇది సైడ్కి వచ్చింది, ఇది మధ్యలోకి వచ్చింది, నేను చూపించలేదు కాబట్టి. తర్వాత ఇది చూసారు కదా, ఇది కాదు, ఇది చూడండి, ఇది వర్డ్స్ అంటేనేమో ఓన్లీ లెటర్స్ అంటేనేమో ఇవన్నీ పోతాయి, వర్డ్స్ అంటేనేమో ఈ రెండే పోతాయి అనమాట. చూసారు కదా, ఇది లెటర్స్ ఇవన్నీ వర్డ్స్ అనమాట. ఇలా చేసుకోవచ్చు. స్ట్రోక్ అంటే ఏంటంటే మన టెక్స్ట్ లేదా మన పిఎన్జి మీద ఇలాగ ఒక లైన్ లాగా మంచిగా ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. చూసారు కదా నీట్గా వచ్చినాయి ఇలాగ అనమాట. ఇలా చేసుకొని మీరైతే కింద షాడో అప్లై చేసుకోవచ్చు. ఇది షాడో అంటారు దీన్ని. చూసారు కదా, దీంట్లో 2 షాడోలు ఉంటాయి మనకి. ఇదేమో అవుట్ షాడో, ఇదేమో ఇన్నర్ షాడో అంటే మీకు చాలా వీడియోస్ చెప్పాను చూడండి. ఇదేమో ఇదనమాట. ఒకసారి ఇది కొంతమంది పనిచేస్తే కొంతమంది పనిచేయదు అనమాట, చూసుకోండి మీరైతే. తర్వాత ఇదేంటంటే ఇలాగనమాట. చూసారు దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను అంటే మనకి ఒక స్టైల్లో కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఒక మాస్లో చేసుకోవాలనుకుంటే చూసి కదా, ఇది కిందకు వచ్చినట్టు పైకి వచ్చినట్టు అలాగ వచ్చిందనమాట. చూసిన తర్వాత ఇదేంటంటే 3D రొటేట్ అనమాట. సో ఇది ఇలాగనమాట. చూసారు కదా, ఇలా చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా జరుపుకుంటే చూసారు కదా, నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇది 3D షాడో అంటే కింద షాడో లాగా, అంటే కింద నీడబడినట్టుగా ఇలాగ వస్తుంది అనమాట. సో నాకు అక్కలేదు కాబట్టి నేను ఏదైతే డిలీట్ చేసుకున్నాను, అండర్ నాకేసాను. తర్వాత ఇది రిఫ్లెక్షన్, కింద రిఫ్లెక్షన్ తెలిసే కదా, ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఒక కింద నీళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో తర్వాత ఇవన్నీ చూసుకొని మీరు తర్వాత దీన్ని ఏమంటారంటే కాపీ బటన్ అంటారు. సో ఇది ఇలా కాపీ చేసుకొని ఇంకా మనం ఎన్నో చేసుకోవచ్చు అనమాట. నాకైతే అక్కర్లేదు. తర్వాత దీన్ని చేసుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ అంటారు. దీన్ని బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోయింది, ఇది ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. తెలుసు కదా. తర్వాత దీన్ని ఏమంటారంటే స్ట్రక్చర్ అంటే మనం చూసుకున్నాం కదా,
షేప్స్లో కానీ లేదంటే మనకాడ ఉన్న పిఎన్జీలో కానీ దీంట్లోకైనా సరే ఇలా టెక్స్చర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మన టెక్స్చర్ అనేది సో దాంట్లోకి అయితే వచ్చేసింది, చూసారు కదా, దాంట్లోకి అయితే వచ్చేసింది. సో నాకైతే అక్కర్లేదుగా తీసేసుకుంటున్నాను. సో ఈ తర్వాత ఇవన్నీ చూసుకొని ఓపాసిటీనేమో ఇలాగ లైటింగ్ మనకి ఫోటో మీద ఇలాగ ఇక స్ట్రెంత్ తగ్గించిద్ది అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి మీరు అనేది. సో ఇది అనమాట. తర్వాత ఇవన్నీ చూసుకోవాలి మీరు, చూసారు కదా. ఇక్కడ పైనకి వచ్చేసరికి ఇది లేయర్ సింబల్ అంటారు, ఇది లేయర్ సింబల్. సో ఇక్కడ మనం ఏం పెట్టాము, ఎలా పెట్టాము, దీన్ని ఇలా కిందకంటే ఇలా వస్తుంది, దీన్ని లాక్ వేసుకుంటే లాక్ అయిపోద్ది, ఇలాంటి దీన్ని హైట్ చేసుకోవచ్చు, ఇది అనమాట. సో నేనైతే తర్వాత ఇది పైన ఏమంటారంటే ఇలాగ చూపిస్తారు అనమాట. దీంట్లో మన పిఎల్పీలు ఉంటాయి కదా, దీన్ని పిఎల్పీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో నేను ఎన్ని పిఎల్పీలు అంటే మన ఫోటోషాప్లో పిఎస్డి ఎలాగో పిక్సెల్ లెవెల్లో పిఎల్పీ అలాగ అనమాట. ఇదేంటంటే ఇది చూడండి, ఇలా క్లిక్ చేసుకొని మీకు షేప్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా సమానంగా రావాలనుకుంటే అన్నీ ఇలాగ చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో తర్వాత దీన్ని ఏం చేస్తానండి, ఇది ఇలాగ సింపుల్గా అని చూసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి నాకు ఆ సైజు ఈ సైజు మొత్తం ఒకేలాగా వచ్చింది చూడండి. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా. సో తర్వాత ఇదేంటంటే జూమ్ చేస్తుంది మన ఫోటో మనకి ఇది అనేది. సో మొత్తం జూమ్ చేసి చూపిస్తుంది అనమాట. తర్వాత ఇదేంటంటే ఇది అయిపోయింది కదా. సో తర్వాత ఇది అండో అంటారు. సపోజ్ మనం తప్పు వచ్చింది అనుకోండి, అండో నాకితే అండోకి వెళ్ళిపోద్ది అనమాట. చూసారు కదా, అండోకి వచ్చేసింది. తర్వాత దీన్ని ఏమంటారంటే ఇదేంటంటే దీంట్లో 2 ఉంటాయి, సేవ్ ప్రాజెక్ట్ అని. సేవ్ ప్రాజెక్ట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా పిఎస్డి పిఎల్పీ లాగా. సో దీన్ని ఇక్కడ మీరు నేమ్ టైప్ చేసుకుంటే అది పిఎల్పీలో ఇలా సేవ్ అయిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ కిడ్స్ ప్రాజెక్ట్ సేవ్ చేసుకుంటే కిడ్స్ ప్రాజెక్ట్ సేవ్ అయిపోయింది, లెజెండ్ మూవ్ సేవ్ అయిపోయింది. ఇలా మీరు సేవ్ చేసుకొని ఇప్పుడు కాదు 1 yearకి 2 years తర్వాత అని చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకుంటే సేవ్ ఇమేజ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ సేవ్ చేయమాకండి. ఇక్కడ మీకు ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి అల్ట్రాలో సేవ్ చేసుకుంటే అల్ట్రాలో హెచ్డీలో సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పిక్స్ కానీ చూసారు కదా, ఇలాగనమాట. ఎన్ని మీరు చూసుకొని ఎడిట్ అనేది నీట్గా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సో వీడియో తిరిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.